విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దశాబ్దాల తరబడి పోరాటాలు, శతాబ్దాల తరబడి ఎదురు చూపుల తర్వాత రామ్లల్లా తన మందిరానికి చేరుకున్నాడు. తను పుట్టినటువంటి ప్రాంతంలోనే భవ్య దివ్య రామమందిర నిర్మాణం తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి. ఎలా చూడాలి? రాముడు తన ఇంటికి చేరిన తర్వాత వస్తున్నటువంటి మొదటి రామనవమి, కళ్యాణం, పట్టాభిషేకం, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు భారతీయం సత్యవాణి గారు. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, మీరు కరసేవకురాలిగా ఉన్నారు, ముందు నుంచి పోరాటం చేశారు. రామ్లల్లా ఇంటికి రావాలి అనేటువంటి ఒక దీక్షతో అక్కడి దాకా అయోధ్యకు వెళ్ళొచ్చారు. శిలాన్యాసులో పాల్గొన్నారు. ఇటుకల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి, రామనామంతో ఉన్నటువంటి ఇటుకల్ని తీసుకెళ్ళి అక్కడ పూజించి చేసొచ్చారు, ప్రతిష్ఠ చేశారు. ఆల్మోస్ట్ 30 ఏళ్ల క్రితం జరిగింది కదా ఇది? అవునమ్మా. మీరు రామ మందిర నిర్మాణం అయిన తర్వాత, విగ్రహ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత కూడా వెళ్ళి చూసొచ్చారు. మొట్టమొదటి రామనవమి ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతం అనిపిస్తుంది. నువ్వు ఇందాక ఐ డ్రీమ్, వీ డ్రీమ్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అవర్ డ్రీమ్ సాకారం అవుతుంది. ఐ డ్రీమ్, వీ డ్రీమ్, అవర్ డ్రీమ్, అది సాకారం అవుతుందిగా. దానికి మరి ఆనందానికి అవధులు ఉండవు, నిర్వచనకి కూడా అతీతమైనటువంటి ఒక అనుభూతి, ఇవన్నీ దీంట్లో మిళితమై ఉంటాయి కదమ్మా. కాబట్టి యావత్ భారతదేశమే కాదు, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి జగత్ ప్రభువు కాబట్టి కేవలం ఒక్క మన భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో శ్రీరామచంద్రుడి యొక్క ఆనవాళ్ళు ఒక్క ఈజిప్ట్ దేశమే, ఒక్క దేశం అని కాదు కదా, ఇండోనేషియా దగ్గర నుంచి అనేక దేశాలలో రాముడి యొక్క చిహ్నాలు ఉన్నాయి. రాముడిని వివిధ రకాలుగా ఆరాధనా పద్ధతులతో ఆరాధించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రపంచం మొత్తానికి కూడా ఆనందాన్ని ఇచ్చేటటువంటి రోజు శ్రీరామ నవమి. ఆ రోజున కళ్యాణం, జగత్ కళ్యాణం. రామ కళ్యాణం అంటే జగత్ కళ్యాణం. రాముడి యొక్క పట్టాభిషేకం అంటే జగత్తుకే పట్టాభిషేకం, అంటే ధర్మానికి పట్టాభిషేకం. అది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. సో ఇప్పుడు ధర్మానికి పట్టాభిషేకం ఎలా చూస్తున్నారు? ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? టైం పడుతుంది, కాలం నిర్ణయిస్తుంది. శ్రీరామచంద్రుడు కూడా ఏమన్నాడు? కాలానికి నేను కూడా ఏం అతీతుడని కాదని చెప్పాడు కదా. మానవ జన్మ కాలయవనుడు రావడం మీ అందరికీ ఆ కథ కూడా తెలుసు కదా. కాబట్టి మానవుడిగా ఎలా జీవిస్తే వాడి జీవితం పరిపూర్ణమవుతుందో అని చెప్పడానికి ప్రాక్టికల్గా ఈ ఈ ఈ భారతదేశం అనే ఒక ల్యాబొరేటరీకి వచ్చి ఆయన ప్రయోగం చేసి తన జీవితం ద్వారా మనకు చూపించి వెళ్ళినాడు రామచంద్రుడు. అందుకని ఆయన ప్రయోగం చేసి చూపించినటువంటి విధంగానే మనం కూడా అదే విధంగా జీవిస్తూ వస్తున్నాం. ఆ వస్తూ ఉన్నటువంటి క్రమంలో చాలా అపశృతులు వచ్చేసాయి ఈ మధ్య. అదేమంటే కలి ప్రవేశం అండి అంటున్నాం, కలియుగం. ఆనాడు త్రేతాయుగంలో ఆయన ఉన్నాడు, ద్వాపరయుగం కూడా దాటుకుని ఇప్పుడు కలియుగంలో మనం ప్రవేశించాం. కాబట్టి అయినప్పటికీ కూడా కలియుగంలో ఉంటూ కూడా ఇంకా ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి అక్కడక్కడ ఒక పాదంతో ఉన్నటువంటి మనం ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉండడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే తరించగోరేటటువంటి వాడికి మళ్ళీ తిరిగి ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేయడానికి కలియుగమే సరైనటువంటి గొప్ప అవకాశం. కాబట్టి ఈ కలియుగంలో ఎవరైతే ధర్మం వైపుకి అడుగు వేస్తారో, ధర్మాచరణకు ఎప్పుడైతే పూనుకుంటారో, వాళ్ళకే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండి వాళ్ళని తానుగానే పట్టి నడిపించుకుని తీసుకుని వెళ్ళేటటువంటి గొప్ప అవకాశం ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ లభిస్తుంది. అందులో మనందరం ధన్యులం అవుతాం. కాబట్టి దానికి మళ్ళీ అంకురార్పణ జరుగుతోందన్నమాట. ఇది రాబోయే, ఇప్పుడు వర్షాకాలంలో చల్లినటువంటి విత్తనాల మీదే రేపు రాబోయే వ్యవసాయం పంటంతా ఆధారపడి ఉన్నట్టుగా ఈ కలియుగలో ధర్మం కోసం నిలబడినటువంటి మేలైన విత్తనాలుగా ఉన్నటువంటి మానవుల మీదనే తిరిగి సత్యయుగం ఆరంభం కావడానికి ఇప్పుడు ఇది ప్రారంభ దశ. అదే జరుగుతోంది ఇప్పుడు.
దానికోసం ఎంతకాలం అనేది తెలియదు, కాకుంటే ఎదురు చూపులు అనేవి ఉంటాయి, ఖచ్చితంగా మరి జరుగుతుంది. పంట రావడానికి పండడానికి మనం వేచి చూస్తాం. దేవతల కాలానికి మానవుల కాలానికి తేడా ఉంటుంది కదా తల్లి. కాబట్టి ఈ ప్రయత్నం ఊరికే వృధాగా పోదు. తప్పకుండా తనను తాను మళ్ళీ తడిమి చూసుకుని తనను తాను నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి ప్రణాళిక కూడా పైవాడిదేగా. పైనుండి ఒక ప్రణాళిక ఉంటుంది కదా, ఆ ప్రణాళిక ప్రకారం నడిపించేవాడు కూడా పైవాడే కదా. అందుకని ఈ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కూడా మనకి ఆటుపోట్లని జరుగుతూ ఉన్నటువంటి ఆటుపోటు నిలదొక్కుకోవడానికి కావలసినటువంటి ఆ స్ట్రెంత్ కూడా ఆయనే ఇస్తాడు మనకి. మనం ఇప్పుడు సీతాదేవి కూడా బంగారు లేడిని కోరుకుంది. అది కోరకూడని కోరిక కోరుకుంటే ఎలాంటి కష్టాలు పాలవలసి వస్తుందో మానవులకి చెప్పడానికి ఆవిడ కోరింది. అవునా కదా? అలాంటిది ఉండదు అని తెలిసాక కూడా ఎందుకని మనకు చెప్పడం కోసం. బంగారం వెంట మీరు పడకండి, బంగారంలో కలిపురుషుడు ఉంటాడు, దాన్ని కోరుకుంటే ఇది ఇలాగే ఉంటుందని మహాభారతంలో పరీక్షిత్తు కూడా నిరూపించాడుగా. ఎక్కడయ్యా నాకు ఇంకో చోటు ఇవ్వమంటే బంగారంలో కూడా ఉండవయ్యా అని ఇచ్చాడు కదా. వెంటనే ఆయన దీనిలోకి వచ్చేసాడు కలిపురుషుడు. ఆయనకు కూడా ఒక అవలక్షణం వచ్చేసింది. కోపగించుకుని ఆ మునీశ్వరుడు యొక్క మెడలో పాముని వేశాడు. ఆయన చావును ఆయనే కొని తెచ్చుకున్నాడు. అందుకని మనకి కూడా ఇవన్నీ చెప్పడం కోసమే ఆనాడు ఆ సీతమ్మ తల్లి కోరకూడని కోరిక కోరింది. ఉండదు సీత అన్నాడు కదా రాముడు, చెప్పాడు కదా, నాకు కావాల్సిందే అనింది. అప్పుడేమైంది? దాంతోనే కదా ప్రారంభమైంది మాయలేడి అని. మరి ఆయన అపహరించకపోవడం, మళ్ళీ రాముడు అన్ని రకాలుగా కష్టాలు పట్టడం, మళ్ళీ పాపం తీసుకుని రావడం, ఈ సంఘర్షణ అంతా ఇలాంటివన్నీ మీరు కోరుకుంటూ ఉంటే, మీరు ఇలా చరిస్తే మీరు ఇలా కష్టాలు పాలవుతారా? ఇదిగో నా జీవితం ద్వారా మీకు నేర్పించడానికే వచ్చాననే కదమ్మా దిగి వచ్చాడు కదా. కాబట్టి ఆ రకంగా బుద్ధిజీవిగా మానవుడు చరిస్తూ ఉన్నప్పుడు, ఆ బుద్ధిమంతుడైన మానవుడి యొక్క మతి చెడిపోయినప్పుడు మళ్ళీ తిరిగి దానిని బుద్ధిమంతుడిగా తయారు చేయటానికి కావలసినటువంటి సన్నివేశాలు ఇవన్నీ. అందుకని ఆ రూపంలో కనుక మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటామో, ఆ ప్రణాళికను ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, దానికి నడవడానికి కావాల్సిన అవగాహన మనకు కూడా వస్తుంది. అర్థమైందా? ఏమన్నా వేరేగా చెప్పాను. ఇప్పుడు ప్రణాళిక అన్నారు, కాకపోతే దీనికి సంబంధించి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ అనేది ఉంటుంది. ఏమిటది? మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్ట్రాయ్స్ అంటారు కదా. కాదు, తప్పు చెప్పారు. అది గాడ్ ప్రపోజెస్, మ్యాన్ డిస్పోజెస్. ఇది రైట్, తిరగేసి చెప్పారు. మనకు కావాల్సినట్టు మలుచుకుంటాం సామెతలను కూడా. ప్రపోజల్ గాడ్ది, నువ్వేమన్నా గాడ్ చెప్పిన మాట వినకుండా నీ ప్రపోజల్తో నువ్వు వెళుతున్నావు, దాంతో కష్టాలు తెచ్చుకుంటున్నావు. మ్యాన్ ప్రపోజెస్కి దేవుడు డిస్ట్రాయ్ చేయట్లా, గాడ్ ప్రపోజల్స్ని నువ్వు డిస్ట్రాయ్ చేస్తున్నావు. అంటే ప్రకృతికి విరుద్ధంగా వెళుతున్నావు. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడల్లా నువ్వు విపత్తులు వస్తాయి. అది మనం తిరగేసి రాసుకున్నాం దాన్ని. ప్రకృతి విపత్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా గాడ్ గురించి అనుకోము, మనం చేసిందే ఏదో అవుతోంది అనేది అనుకుంటాం, లేకుంటే ప్రకృతి పగబట్టింది అనేది వస్తుంది ఆ టైంలో. అదే కరెక్ట్గా చెప్పావురా కవిత. ప్రకృతి పగబట్టింది, గ్రహాలు ఏడిపిస్తున్నాయి అంటాం. గ్రహాలు మనల్ని ఏడిపించట్లా, గ్రహాలు నువ్వు బాగోలేదని హెచ్చరిస్తున్నాయి. గ్రహాలు ఏముంటున్నాయి? నీ నడక బాగోలేదురా, నీ నడత బాగోలేదురా అని అవి చెప్తూ ఉంటే, గ్రహాలు ఏవో బాగానే వాటి కోసం పూజలు చేసి నూనెలు పోసి నానా రకాలుగా బీభత్సం చేస్తున్నాం. అది తప్పు, అది కరెక్ట్ కాదు. గ్రహమే నువ్వు బాగాలేదు, నీ నడతను బట్టి ఇక్కడ నేను రిజల్ట్ ఇచ్చేది ఆయనే కదా. ఆ ఇప్పుడు బ్యాంకులో నువ్వు డిపాజిట్ చేసుకుంటున్నావమ్మా, డిపాజిట్ చేసుకున్న ధనాన్ని తిరిగి నీకు బ్యాంక్ ఏజెంట్ లాగా ఇస్తే గ్రహాలు. నువ్వు అక్కడ అదేవి నువ్వు డిపాజిట్ చేసుకున్న దాన్ని బట్టి కదా నీకు ఫలితం ఇచ్చేది. ఏది పేరుకుపోతుంది దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుందిగా. అది మర్చిపోతున్నాం. అందుకని దాన ధర్మాలతో ముడిపెట్టారు మన ఋషులు. ఈ మంచి పని చెయ్యి, ఈ సేవ చెయ్యి, ఈ దానం చెయ్యి, గోదానం చెయ్యి, భూదానం చెయ్యి, వస్త్రదానం చెయ్యి, విద్యాదానం చెయ్యి. కొంచెమైనా పాపభీతి అనేది ఉంటుంది. దానితో ఉండే దుష్కర్మకు సత్కర్మని రెమెడీగా ఇచ్చారు మనకి. అది మానేసి నూనెలు పోసేసి గింజలు జల్లేసి ఆహా ఓహో అనుకుంటూ అక్కడికి వెళితే మళ్ళీ ఏదో పాపం అంటుకుంటుంది, ఏంటి గ్రహ పూజ చేస్తే కాళ్ళు గడుక్కో, ఇవన్నీ పిచ్చి మాటలు. అసలు నీ మనసును గడుక్కు చావు ముందు. కాళ్ళు గడుక్కోవడం ఏమిటి?
ఇది ఎక్కడ అసలు చోద్యం దీన్ని? ఇవన్నీ పిచ్చి మాటలమ్మా, లేనిపోయిన మూఢభక్తిని, మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్నాం నిజంగా మన పూజలు వీటి ద్వారా. ఇది కాదు చెప్పింది శాస్త్రం. ఇప్పుడు మన యొక్క ప్రవర్తనను బట్టి, మనం చేసే విధానాన్ని బట్టి అక్కడ రిజల్ట్ వస్తుంది. అవునా కదా? నువ్వు గట్టిగా ఎవరైనా తిడుతూ మాట్లాడావు అనుకో, అవతల నుంచి ఎటువంటి రిజల్ట్ వస్తుంది? వెంటనే రియాక్షన్ అదే రియాక్షన్ వస్తుంది ఉంటుందా లేదా? అలాగే ఇది కూడా అంతేగా. వాట్ సో ఈజ్ వాట్ యు రీడ్. అంటే మనం ఏం పెడుతున్నామో అదే వస్తుంది మన దగ్గరికి. అథ్లీట్ల విడికి నువ్వన్నట్టుగా ఇందాక చాలా చక్కగా వాడావు. ఏమిటి ఇందాక మీరు మాట్లాడింది? మ్యాన్ ప్రపోజెస్ గాడ్. అది కాకుండా ఇంకోటి అయితే చక్కగా అన్నావు, రెమెడీస్. విపత్తులు వచ్చేస్తున్నాయి, దేవుడి పగబట్టినట్టుంది, ప్రకృతి పగబట్టినట్టు. పేపర్లో కూడా అలాంటి హెడ్డింగ్సే వస్తాయి. ప్రకృతి ఎందుకు పగబడుతుందమ్మా? అసలు ప్రకృతిని నువ్వు నాశనం చేస్తున్నది నువ్వు. నేను చెప్పాడు, నీకేం చెప్పాడు? సమస్త జీవజాలాన్ని సృష్టిస్తూ ఆ బ్రహ్మకీట జనని, అన్ని రకాల కీటకాలను 84 లక్షల జీవరాశులను సృష్టించింది ఎవరు? ఒక సుప్రీం పవర్. వాటన్నింటికీ ట్రస్టీగా ఉండు, నువ్వు ధర్మకర్తగా ఉండు, వాటిని సేవించుకుంటూ నువ్వు సహకారం పొందుతూ నువ్వు జీవించు. కేర్ టేకర్గా ఉండమన్నాడు మనల్ని. మనం ఏం చేస్తున్నాం? వాటిని మన అధీనంలోకి తీసుకుని వాటిని భక్షించేస్తున్నాం. ఇది తెలియదు ఆ ద్రష్టలకి, ఋషులకి తెలిసే ఒక్కొక్క జంతువుని ఒక్కొక్క దేవతకి వాహనంగా పెట్టేసి వాటిని పూజించేటట్లు చేశారు. అలాగే ఔషధ మొక్కల్ని కూడా, దేవతా వృక్షాలని కూడా అలాగే ఒక కోట కట్టి వాటికి ఒక చక్కగా ఇది ఏర్పాటు చేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ దేవతా వృక్షాలను కూడా ఆరాధించేటట్టు చేశారు మన ఋషులు. ఇది ఋషుల యొక్క మార్గం కదా. ఋషులు దర్శించి మనకిచ్చారు కదా ఇవి. వాళ్ళు స్వయంగా దర్శించారు. వీళ్ళు పదార్థం మీద చేస్తున్నారు. ఇప్పుడు సైంటిస్టులు వాళ్ళు యథార్థం మీద చేస్తారు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చున్నారు, దర్శించారు, మనకు అందించారు. దానిని బట్టే మనకు పర్వదినాలు, రామ కళ్యాణం జరుపుకున్నా, ఉగాది పర్వదినం జరుపుకున్నా, దసరా నవరాత్రులు జరుపుకుంటున్నా, వసంత నవరాత్రులు జరుపుకుంటున్నా, గణపతి నవరాత్రులు జరుపుకుంటున్నా. ఎప్పటికప్పుడు మానవుడిని గాడి తప్పనివ్వకుండా ధర్మ మార్గంలో నిలబెట్టడానికి ఈ పర్వదినాలు ఎంత ఉపయోగపడుతున్నాయి మనకి. ఈ సత్వరజ స్తమో గుణాలను కరెక్ట్గా నియంత్రించుకోవడానికి, సరైన నిష్పత్తిలో మనం పెట్టుకుని జీవించడానికి ఎంత అద్భుతాలు చేశారమ్మా వాళ్ళు. అసలు అది ఋషివాక్కులను మర్చిపోతున్నాం. మానవ కల్పితాలు ఎక్కువైపోయాయి ఈ మధ్యకాలంలో. ఋషులు చెప్పింది ఒకటైతే మానవుడు చెప్తున్నది మరొకటి అవుతోంది. ఎవరి పాండిత్యం వాళ్ళది. వాటికి తగ్గట్టుగా విభిన్నమైనటువంటి దీనికి ఏం అక్కర్లా. నువ్వు ప్రకృతిని ఒక్కసారి, సీతమ్మ తల్లి అదే చెప్పింది కదా, ప్రకృతికి ప్రతిరూపం ఎవరు? సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి నాగటి చాలు, సీతమ్మ దొరికింది. ఏదైనా ప్రకృతిలో వచ్చేటటువంటి అన్నీ ఆవిడకి ముందుగానే తెలుసు, ముందే హెచ్చరిక చేస్తుంది. తనకి తెలుసు దాన్ని ఎట్లా దాన్ని ప్రతిఘటించుకోవాలి, దాన్ని ఎలా ఇది కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. అవన్నీ రాముడికి సీతమ్మే నేర్పించింది. జానకి నువ్వు లేనిదే నేను లేను, అందుకనే నేను జానకి రాముడు నన్ను ఆయనే చెప్పాడు. జానకి లేనిదే రాముడు లేడు. అట్లాగే ఇంట్లో భార్య లేనిదే భర్త లేడు. ఆవిడ చెప్తేనే ఆవిడకి అన్నీ తెలిసేది ఆయనకి. అది కదా మన భారతీయ. అందుకని దానిని గుర్తు చేసుకోవడానికి రామ కళ్యాణం. అయితే అమ్మ ఇక్కడ ఇందులో రెండు మాట్లాడుకోవాలి. చెప్పు. సీతారాముడు, జానకి రాముడు అంటున్నాం, అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ ప్రకృతి గురించి మాట్లాడుకుంటున్నాం. మనమంతా మన చేతుల్లో ఆధీనంలో తీసుకుని దీన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎలా అయితే కుటుంబంలో ఒక బ్యాలెన్స్ ఉండాలో, ప్రకృతి పరంగా కూడా మన అవుట్ సైడ్ సమాజంలో కూడా బ్యాలెన్స్ అనేది ఉండాలి. రామ కళ్యాణం ఏం చెప్తోంది? దీనికి ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటి? ఇప్పుడు మ్యాన్ ఈజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్. బ్రహ్మాండంలో ఏదైతే ఉందో ఈ పిండాండంలో కూడా అదే ఉన్నది. టోటల్ యూనివర్స్ అంతా మానవ దేహంలో ఉంది. అందుకని మానవ దేహాన్ని పోల్చి ఆలయ నిర్మాణం కూడా చేశారు. అవునా? అందుకని ప్రకృతిలో వస్తున్న మార్పులన్నీ నీ దేహంలో కూడా వస్తున్నాయి. చలికాలం రాగానే నీ దేహంలో మార్పులు వస్తున్నాయా లేదా? ఎండాకాలం రాగానే నీ దేహంలో మార్పులు వస్తున్నాయి. వర్షాకాలం రాగానే నీ దేహంలో మార్పులు వస్తున్నాయి. అందుకని అప్పుడు ఆహార పానీయాల దగ్గర నుంచి ఆ నియమాలను మనం ఎందుకని పాటిస్తున్నాం? అక్కడ వచ్చే మార్పులు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి దానిని అనుసంధానం చేసుకుంటూ అనుసరించి మనం కూడా మార్పులు చేసుకుంటున్నాం. అవునా కదా? అట్లాగే ఇప్పుడు రాముడి యొక్క కళ్యాణం గురించి నువ్వు అడిగావు. అసలు రాముడి యొక్క కళ్యాణం జగత్తు కళ్యాణం. ఎందుకని ప్రతి ఏటా సీతారాముల కళ్యాణమే జరుపుకుంటున్నాం? శివపార్వతుల కళ్యాణం
రుక్మిణీ కళ్యాణం ఎందుకు చేయడంలా? ఒక్క రామ కళ్యాణానికి ఎందుకింత ప్రాధాన్యత ఉన్నది? యోగపరంగా చూసినా, శాస్త్రపరంగా చూసినా, సమాజపరంగా చూసినా, మన దేహపరంగా అన్ని రకాల యొక్క సమన్వయము రామ కళ్యాణంలో ఉన్నది. రామ కళ్యాణం అంటే అది ప్రకృతి కళ్యాణం అమ్మా. ఎలా? జనక మహారాజు భూమిని తున్నుతున్నప్పుడు ఏర్పడిన చాలు నాగటి చాలు అన్నాం, అవునా? నాగటి చాలు అంటే సీత అని అర్థం. సీత అంటే నాగటి చాలు, అందుకని సీత అని పేరు పెట్టాడు, అవునా? అప్పుడేమైంది? సీత జన్మించింది. అప్పుడేమైంది? నీలమేఘశ్యాముడు అనేటువంటి సీత రామచంద్రుడు ఇంద్రధనస్సు అనే శివధనస్సుని విరిచినప్పుడు పడినటువంటి తొలకరి జల్లు నాగటి చాలులో పడింది. పడినప్పుడు ఏం జరిగింది? కళ్యాణం జరిగింది. అప్పుడు లవకుశులనే మొలకలు మొలకెత్తాయి. ఆ మొలకెత్తి ఏమైంది? పంట పండింది. పంట పండితే ఏమైంది? ధాన్యం వచ్చింది. ఆ ధాన్యం ఏమైంది? బియ్యంగా మారి మనకు అన్నం పెడుతోంది. అది జగత్తుకి కళ్యాణం. అన్నమో రామచంద్ర అన్నారు. అందుకే మనకు అన్నాన్ని ఇచ్చింది ఎవరు? ఈ శరీరం నిలబడడానికి దోహదపడింది ఎవరు? ప్రకృతి ఒకవైపు అమ్మ. ఆ ప్రకృతినే సీత అన్నాము. ఆ నీలమేఘశ్యాముడే శ్రీరామచంద్రుడు అయ్యాడు. అందుకని మనం ఆ రోజున బాగా చలవ పందిళ్ళు వేసుకుని, గంగాళాల నిండా పానకాలు చేసుకుని, వడపప్పు పెట్టి రాముడికి, ప్రకృతికి, పురుషుడికి కళ్యాణం చేసుకుని, ఈ ప్రకృతి పురుషుల యొక్క కలయికే జగత్తు యొక్క కళ్యాణం అని చెప్పి, ఆ ప్రకృతి పురుషులు ఎట్లయితే కలుసుకుని లవకుశులకి జన్మనిచ్చారో, మన ఈ ప్రకృతి పురుషులు కూడా బిడ్డలకి ఇలా జన్మనిస్తూ వాళ్ళకు అన్నం పెట్టడం కోసం ఎలా అయితే ఆరాటపడుతూ మనం పోరాడుతూ ఉన్నామో, అందుకని వాళ్ళిద్దరిని గుర్తు చేసుకుంటూ ఈ ఆ దాంపత్య జీవితానికి, మన దాంపత్య జీవితానికి ఇది ఉంది కదా, సమన్వయం ఉంది కదా. అందుకని ప్రతి ఏటా కళ్యాణం చేసుకోవడం ద్వారా అన్నాన్ని, తర్వాత మన కుటుంబ వ్యవస్థని, మన దాంపత్య జీవితాన్ని కూడా తడిమి చూసుకుంటూ, గుర్తు చేసుకుంటూ, అప్పుడప్పుడు జరిగిన తప్పులని సరిదిద్దుకుంటూ మళ్ళీ మళ్ళీ తిరిగి కాపురాలు చేసుకోవడం కోసమే రామ కళ్యాణం. చాలా బాగా చెప్పారు. మళ్ళీ విడిపోయినటువంటి కుటుంబాలు, విడిపోయినటువంటి భార్యాభర్తలు, విడాకులు తీసుకున్న భార్యాభర్తలు కూడా కలవవలసినటువంటి రోజు శ్రీరామనవమి. వారిద్దరికీ కూడా ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటుని, వియోగాన్ని కూడా వాళ్ళు భరించు ఏ విధంగా అయితే మళ్ళీ కలుసుకున్నారో, తిరిగి మళ్ళీ కలుసుకోవలసినటువంటి సందర్భం రామనవమి. మరి అలా కలుస్తున్నామా? కలవడానికి అవకాశం ఇచ్చాడు అక్కడ. మేము ఎలా బ్రతికామో చూడండి, మీరు అలా బ్రతకండి. ఆదర్శం కోసం బ్రతికాం. ఎందుకని రామచంద్రుడి యొక్క ఫోటోనే పెట్టుకుని మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం? మన తెలుగువారి ఇళ్లల్లో, మన ఇళ్లల్లో పందిట్లో రాముడి యొక్క ఫోటో పెట్టుకోకుండా మనం కళ్యాణం ఎందుకు చేసుకోము? మరి కష్టాలు పడ్డారుగా. చాలామంది అనుకోవచ్చు, అదేమిటండి పాపం సీతమ్మని రాముడు ఏం బాగా చూశాడు కనుక కళ్యాణం పెట్టుకోవాలి, రామాయణం చదివితే కష్టాలు తప్పవు అనేవాళ్ళు అని ఉన్నారు కదా. అసలు దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? ఆ సీత కోసమే ఎందుకనంత రోధించాడు ఆయన. ఆయనే తీసుకుని వెళ్ళాలి నన్ను, మరొకళ్ళు కాదని చెప్పి సీత ఎందుకని పట్టుపట్టింది? దాని వెనుక వాళ్ళ దాంపత్య జీవితం వెనుక ఎంత ఆదర్శం ఉన్నది. అందుకనే కదా, ఆ రామచంద్రుడే కనుక లేకపోతే మన కుటుంబ వ్యవస్థ లేదు, మన అన్నదమ్ములు ఇంత అనుబంధం లేదు, భార్యాభర్తల అనుబంధం లేదు, గురు శిష్యుల యొక్క అనుబంధం లేదు, స్నేహితుల యొక్క అనుబంధం లేదు, రాజుకి ప్రజలకి మధ్య అనుబంధం. ఇవన్నీ నేర్పింది ఎవరు? రాముడే కదమ్మా. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మననం చేసుకోవడం కోసమని ప్రతి ఏటా వసంత నవరాత్రులు ఉగాది నుంచి ప్రారంభమయ్యి శ్రీరామనవమి కళ్యాణం వరకు వసంత నవరాత్రులు చేసుకుంటూ రామ్లీలా, ఆ రాముడి యొక్క కథలను, హనుమాన్ చాలీసా, రామచరితమానస్ ఇవన్నీ కూడా గానం చేసుకుంటూ ఆ రామచంద్రుడి యొక్క కథలో ఉన్నటువంటి ఘట్టాలను ప్రదర్శించుకుంటూ మళ్ళీ గుర్తు చేసుకుంటూ దారి తప్పిన మన జీవితాలను మళ్ళీ తిరిగి పట్టాలకి ఎక్కించుకోవడానికి వచ్చిందే రామనవమి కళ్యాణం.
అవునా కదా? నిజమే అమ్మా. ఇప్పుడు మీరు పెళ్లిళ్ళ గురించి చెప్తే మన ఇంట్లో తెలుగిళ్లలో జరిగే పెళ్లిళ్ళలో శ్రీ సీతారాముల కళ్యాణం చూతం రారండి అదే పాట కదమ్మా, బంగారు బొమ్మ రావేమే అనే ఒక పాట. కొబ్బరి బొండం పట్టుకుని అలా వస్తుంటే అది పెట్టుకుంటాం ముందు. ఏమ్మా, అందులో కూడా అంతరార్థం అదే. మళ్ళీ తలంబరాలు పోసుకునేటప్పుడు సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే పాట ప్రతి కళ్యాణ మండపంలో మారుమోగుతూనే ఉంటుంది కదా. అదా కదా? అసలు పెళ్ళి అంటే ఏమిటమ్మా? అరవింద మహర్షి చెప్పినట్టుగా, వివేకానంద చెప్పినట్టుగా, మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ క్రియేషన్, మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ రిక్రియేషన్, ఇట్ ఈజ్ ఫర్ క్రియేషన్ అన్నాడు. మ్యారేజ్ ఈజ్ నాట్ బిట్వీన్ ఎ ఉమన్ అండ్ మ్యాన్, ఏమన్నాడు అది? బిట్వీన్ ద ఎర్త్ అండ్ హెవెన్. అందుకని రామచంద్రుడు కూడా ఆ బాణాన్ని సంధించేటప్పుడు నారిని ఇక్కడి నుంచి సంధించాడు, చూస్తాడు, పైకి చూస్తాడు. హెవెన్, భూమి నుంచి నారి సంధించేట్టు చూస్తాడు. అనుసంధానం అది కనిపిస్తుంది మనకు, ఆ దృశ్యం దాంట్లో. ఆ సంధించేటప్పుడు బిట్వీన్ ఎర్త్ అండ్ హెవెన్, అది అర్థం కావాలి అంటే, ఆ అర్ధనారీశ్వరతత్వానికి వెళ్ళాలి అంటే, అందుకని మన భారతీయ వివాహ వ్యవస్థ అనేటటువంటి మనుషుల మధ్య ఆత్మ సంగమం, మానసిక సంగమం. ఇప్పుడేమవుతోంది, ఆనాడు పిల్లలకి ఎందుకని చిన్న వయసులోనే సరైన వయసులో వివాహాలు చేసేవారు? ముందు మనసులు పెనవేసుకునేవి. అందుకని ఇప్పుడు శరీరాలు పెనవేసుకుంటున్నాయి, మనసులు విడిపోతున్నాయి. అందుకని విడాకుల సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకని? వయసును పెరిగిన తర్వాత వివాహాలు చేస్తున్నారు కాబట్టి. అంటే కంప్లీట్గా మేము సెటిల్ అవ్వాలి, లేకుంటే ఒక ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక వనరులన్నీ మేము సమకూర్చుకోవాలి, డిపెండెన్సీ ఉండొద్దు, ఇలాంటి రీజన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. కారణం అదే, సరైన వయసులో వివాహం చేయడం లేదు కాబట్టి. ఎందుకనంటే ఆ చిన్న వయసులో అక్కడ నుండి ఎప్పుడైతే రెండో ఇంట్లోకి అమ్మాయి ప్రవేశించేదో, మా అమ్మ వీళ్ళందరికీ 14-15 సంవత్సరాలు వయసులో పెళ్లి చేసేవారు. అప్పుడు ఊహ పెరిగిన తర్వాత, కొంచెం వయసు ఆలోచనలు పెరిగిన తర్వాత, ఇక ఆ ఇల్లు ఎవరింటికైతే వెళ్ళింది ఆ ఇల్లే తన ఇల్లు అనుకునేది. 30 ఏళ్ళు నువ్వు ఇక్కడే ఉంటున్నావు ఒక పుట్టింట్లో, ఆ ఇల్లు తనదని ఎలా అనుకుంటుంది? పాపం అమ్మాయిది కూడా తప్పు కాదు, ఇప్పుడున్న పిల్లలది కూడా తప్పు కాదమ్మా. అప్పటి వరకు పోస్ట్ పోన్ చేసుకుంటూ రావటం వల్ల ఇది నాది అనే భావన అమ్మాయి కలగడంలా, ఈ కుటుంబం నాది అనే భావన కలగడం లేదుగా. అందుకని ఇక్కడ ఏదైనా జరగగానే అమ్మకు ఫోన్ వెళ్ళిపోతుంది, నాన్నకు ఫోన్ వెళ్ళిపోతుంది. అప్పుడు లేదా పరిస్థితి, ఇది తన ఇల్లు, తన మరుదులు, తన బావగారులు, ఆ రోజుల్లో ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ గురించి నేను చెప్తాను. ఇది నా కుటుంబం అనే భావన వాళ్ళకు ఉండేది. అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళడం, పుట్టింటి వారి యొక్క గౌరవ మర్యాదలను పొందడం, ప్రసవాలకు వెళ్ళడం, ఆ అనుబంధం మళ్ళీ వేరుగా ఉండేది. అక్కడ వచ్చేసి ఆలోచనలు ముదురుతూ ఉన్న కొద్దీ ముదురుతారు పిల్లలు, ముదురు పుల్లలే పడతారు. అయ్యో, మన పూర్వీకులు ఏది ఆలోచించనంత ఆలోచించకుండా ఏం చేయలేదమ్మా. మూఢాచారాలను పట్టుకుంటారు తప్ప కవిత, అసలు శాస్త్రాధ్యయనం చెయ్యరే వీళ్ళు. శాస్త్రాధ్యయనం కనుక కరెక్ట్గా చేసినట్టయితే ఇవన్నీ వీళ్ళకి అర్థమవుతాయి. మూఢాచారాలను మాత్రం పట్టుకుంటారు, సదాచారాన్ని మాత్రం పట్టుకోరు. ఎంత మూర్ఖ దీంట్లో ఉంటున్నాం మనం. అదమ్మా, రాముడి యొక్క కళ్యాణం ప్రతి ఏటా మనం జరుపుకోవటంలో ఉన్నటువంటి లాస్ట్ టైం నేను చెప్పినట్టున్నాను ఒకసారి, నాకు ఇప్పుడు గుర్తుందో లేదో కానీ, 2 ఇన్సిడెంట్స్ నేను ప్రతి చోట చెప్తాను. ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్. మురారి బాపు కెనడాలో ఒకసారి రామ కళ్యాణం గురించి 7 రోజులు సప్తాహం పెట్టారు. సప్తాహం పెట్టి 7వ రోజున అందరూ రండి, రాముడి యొక్క పట్టాభిషేకం జరుగుతుంది ఆ రోజు కళ్యాణం తర్వాత, మీరందరూ వచ్చి అక్షంతలు వేసుకోండి అన్నాడు. ఈ 7 రోజులు ఉన్నటువంటి రామాయణ గాథను అందరూ విన్నారు, ఆకళింపు చేసుకుంటున్నారుగా. ఎప్పుడైతే ఆయన అది అనౌన్స్ చేశారో, ఇటు పురుషులు ఇటు స్త్రీలు కూర్చుని ఉన్నారు. ఈ పురుషుల్లో నుంచి ఒక అతను వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, రేపు మనం కూడా కలిసి వద్దామా అని అడిగాడు. అతను ఎవరో కాదు, 10 సంవత్సరాల కింద విడిపోయినటువంటి ఆమె భర్త. వీళ్ళకి 10 సంవత్సరాలు కుర్రవాడు ఉన్నాడు. ఎప్పుడైతే మురారి బాపు చెప్పినటువంటి రామాయణం, దానిలో ఉన్న దాంపత్య ధర్మము, సీతారాముల యొక్క జీవన విధానం, వాళ్ళు కుటుంబాలందరినీ కలుపుకు వెళ్ళినటువంటి విధానం, అర్థం చేసుకున్న విధానం, తల్లిదండ్రుల కోసం ఆయన చేసిన త్యాగం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఉన్నారో ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి ఆ మూలాలు కదిలాయి. ఓహో, ఇదా మానవ జీవితం అని ఇద్దరికి ఒకేసారి అనిపించింది అనమాట. ఈ అబ్బాయి ఎప్పుడైతే వీళ్ళు ఆమెను అడిగాడో, తప్పకుండానండి, అయితే మీరు మన ఇంటికి వస్తారు, అందరం కలిసి మన బాబుని తీసుకుని తలస్నానం చేసి రేపు వద్దాం అనేసింది. అలా
ఆ కుటుంబాన్ని ఆ ప్రవచనం వినడం ద్వారా ఇద్దరు కలుసుకునే అవకాశం కలిగింది, మననం చేసుకోవడం ద్వారా. అలా వచ్చి చక్కగా ఆ పట్టాభిషేకంలో పాల్గొన్నారు, ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు, మళ్ళీ కాపురం చేసుకున్నారు, హాయిగా బ్రతికారు. ఏమ్మా అంటే రామాయణాన్ని మననం చేసుకోవడం ద్వారా వచ్చే ఫలితం. అలాగే ఇంకొకసారి ఇంకో సంఘటన ఏం జరిగింది, ఒక ఆయన కూర్చుని రామాయణం చదువుతున్నాడు ఒక రైల్వే స్టేషన్లో కూర్చుని, ఒక పెద్ద ఆయన. ఈలోపు అప్పుడే పెళ్ళైనటువంటి భార్యాభర్తలు వచ్చి ఏం చదువుతున్నారు తాతగారు అని అడిగితే రామాయణం చదువుతున్నా అన్నాడు. ఇంకేం ఎన్నిసార్లు చదివారంటే 90 సార్లు చదివానయ్యా, ఇది 91సారి చదువుతున్నా అన్నాడు. ఇంకేం పుస్తకం దొరకలేదా ఇది తప్ప మీకని అడిగాడు. ఆయన నవ్వు ఊరుకున్నాడు. ఈలోపు రైలు వచ్చిందట. రైలు వస్తే తాతగారు ఎక్కేసేసారి ట్రైన్లో చక్క బెత్త మీద కూర్చొని మళ్ళీ హాయిగా చదువుకుంటున్నాడు ఆయన పుస్తకాన్ని. ఈ పిల్లాడు కూడా గబగబా ఆదరా వచ్చి ట్రైన్ ఎక్కేసేసిన తర్వాత చూస్తే పక్కన భార్య లేదు. గబగబా ఎక్కేసాడు, ట్రైన్ వచ్చేసింది. అయ్యో అదేంటి మా ఆవిడ ఎక్కలేదు అని చెప్పేసి కంగారు పడుతూ మళ్ళీ ట్రైన్ కదులుతూ ఉన్న ట్రైన్లోకి దిగి పరిగెత్తుకుని వెళ్ళి ఆవిడ ఆవసోపాలు పడుతూ ఆవిడ తీసుకొచ్చి కూర్చోబెట్టి రూపుతున్నాడు అదే పనిగా. పరిగెత్తుకొచ్చాడు ఆవిడ చేయబట్టుకు లాక్కొచ్చి కదులుతున్న ట్రైన్ ఎక్కాడు కదా. అప్పుడు పెద్ద ఆయన నోరిప్పాడట, ఏమని, చూడు బాబు ఎన్నిసార్లు చదివానని అడిగావు కదా రామాయణాన్ని, కనీసం నువ్వు ఒక్కసారైనా చదువుంటే ఈ తప్పు చేసి ఉండేవు కాదు కదా అన్నాడు. నేను దీనికి లింక్ ఏంటండి అని అడిగాడు. అదే మరి రాముడు పడవ ఎక్కుతూ ఉన్నప్పుడు గుహుడు యొక్క పడవ ముందు ఆవిడని ఎక్కించిన తర్వాత సీతమ్మని తర్వాత తాను ఎక్కాడయ్యా. అదే చదువుంటే పాపం ముందు నీ భార్యని ఎక్కించిన తర్వాత కదా నువ్వు ఎక్కవలసింది. అందుకని బయటకు వచ్చినప్పుడు భార్యను ఎలా రక్షించుకోవాలో ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండేది నీకు అన్నట్ట. మా గిరిధర్రావు గారు చెప్తుండేవారు ఇప్పుడు. అలా ఏంటంటే అమ్మా ఇవన్నీ మనం దారి తప్పాం. రకరకాలుగా మన అందరినీ మొగల్స్తే అనేక మంది వచ్చి దీని మీద దాడి చేసి రకరకాలుగా పరిపాలించి మన ఇతిహాసాలని బ్రహ్మలని చెప్పి మన ఇతిహాసాలన్నీ కూడా అబద్ధపు మాటలని మన వేదాలన్నీ కూడా పిచ్చి మాటలని రకరకాలుగా మాట్లాడిపోయారు కదా వాళ్ళు. అవే నిజమనుకుని నమ్మినటువంటి మనం ఆ పాశ్చాత్య వ్యామోహంలో పడిపోయి వాళ్ళు అందించినటువంటి భావాలని వాళ్ళు వదిలి వెళ్ళిన కళ్ళజోడుల్లోనే మనం చూసుకుంటూ మనదైనటువంటి దాన్ని పోగొట్టుకోవడం వల్ల వచ్చినటువంటి ఈ గందరగోళాన్ని నుంచి మళ్ళీ మనం బయట పడేయడం కోసమే మళ్ళీ తిరిగి 400 సంవత్సరాలు పోరాడినటువంటి పోరాటం నుంచి రామచంద్రుడు మళ్ళీ వచ్చి అక్కడ కొలువు తీరి, ఇదిగో నేనున్నాను, ఇప్పటికైనా మీరు మారండి, యుగం మారుతుంది, మనం మారుదాం, యుగం మారుతుంది, మీరు మారండి, మీరు మారితే మీకు కావలసినటువంటి అనుగ్రహం అంతా నేను అందిస్తానంటూ రాముడు చిరునవ్వుతో అక్కడ కొలువు తీరాడమ్మా. ఇప్పటికీ మనం మారలేదనుకో అప్పుడు మళ్ళీ ప్రకృతి నేచర్ ఉన్నది కదా మళ్ళీ దెబ్బ కొడుతుంది, మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. మారకపోతే ప్రకృతి సీతమ్మ ఏం చేసింది? అమ్మ నేను చేసిన తప్పుడు పని వల్ల మాటల వల్లే కదమ్మా నీకింత దుఃఖం నేను కలిగించాను, నన్ను క్షమించు అని అడిగితే భద్రా ఇది నీ తప్పు కాదురా, ఈ సమాజం నీకు స్త్రీలను గౌరవించడం ఎలాగో నీకు నేర్పలేదు కాబట్టి నువ్వు తప్పు చేశావు అని చెప్పి ఆ రోజు నేను ఇంకెళ్ళి మా అమ్మ దగ్గర సేద తీరుతాను, ఇంక మీరు ఎంతకీ మారర్లే, మీరు మారినప్పుడు మళ్ళీ వస్తానులే అని సీతమ్మ వెళ్ళిపోయింది కదా. మళ్ళీ ప్రకృతి కూడా అదే చేస్తుంది మనిషి మారకపోతే. మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు అని ఒక పాట విన్నాం మనం. అయినా మనిషి మారలేదనుకో మళ్ళీ ప్రకృతి నేచర్ అనేది ఒకటి ఉన్నది కదా. నిజంగా నన్ను తీసుకొచ్చి వీళ్ళు ధర్మం కోసమే నిలబెట్టారా, వీళ్ళ స్వార్థం కోసం నిలబెట్టారా, దేనికోసం నిలబెట్టారు అని రాముడికి తెలియదా అమ్మా? రాజకీయాలు ఉన్నాయా ఇందులో కూడా అని తెలియదా? కాబట్టి అది రాజకీయం కోసమే కనుక తెచ్చి నిలబెడితే మళ్ళీ సన్నాకులు కొడతాడు. మళ్ళీ లేదు నిజంగానే ధర్మం కోసమే నన్ను నిలబెట్టుకున్నారని కనుక అనుకుంటే తప్పకుండా ఆయన అనుగ్రహం అనుకుంటుంది. ఆ రామ కళ్యాణం జగత్ కళ్యాణంగా మళ్ళీ మనం చేసుకుంటాం. అప్పుడు వాళ్ళ ఇద్దరి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండి మళ్ళీ రామరాజ్యం సిద్ధించడానికి కావలసినటువంటి అన్ని సన్నివేశాలు అందుకోవడానికి తగినటువంటి అనుగ్రహం ఆ జగన్మాత నుండి ఆ రామచంద్రుడి నుండి శ్రీమన్నారాయణ నుంచి మనం అందుకోగలుగుతాం. అమ్మ ఇప్పుడు రామరాజ్యం గురించి మాట్లాడుకున్నప్పుడు అదే అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అయినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక మాట అన్నారు, 1000 ఏళ్లకి తగ్గట్టుగా భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మికంగా లేకుంటే ఒక పటిష్టంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అనేది. అది రామరాజ్యంలో భాగమా? ఈ 1000 ఏళ్ల సంగతి అంటే ఎందుకు వచ్చింది ఆ 1000 ఏళ్ళు అనేటువంటి మాట? అంటే 1000 సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉండేంత ప్రణాళికతో భవన నిర్మాణం చేసుకున్నాం. భవన నిర్మాణంతో పాటు వ్యక్తి నిర్మాణం కూడా జరిగినప్పుడే జాతి నిర్మాణం జరుగుతుంది.
అర్థమైందా? భవనం నిర్మాణంతో ఏం ఉపయోగం? బోలెడని భవనాలు మనం కట్టుకోవడల్లా హైదరాబాద్లో ఎక్కడ చూసినా భవనాలే. ఎర్త్క్వేక్ ప్రూఫ్ అని బిల్డింగ్స్ ఎవ్రీవేర్ బట్ క్యారెక్టర్ బిల్డింగ్ నోవేర్. Gossip everywhere but gospel hearing nowhere. Ability everywhere but stability nowhere. Cooperation, competition everywhere but cooperation nowhere అన్నట్టు ఉండకూడదుగా. అందుకని భవనం కట్టుకున్నందువల్ల ఉపయోగం లేదు తల్లి. చిన్న గుడైనా చాలు. ఆ చిన్న డేరాలో కూడా ఉన్నాడు రాముడు. ఆ డేరాలో ఉండడం ఏంటి, మేమింత పెద్ద భవనాల్లో ఉండడం ఏమిటి? పెద్ద పెద్ద భవనాలు, పార్లమెంటు భవనాలు మార్చుకుంటున్నాం, అసెంబ్లీ భవనాలు మార్చుకుంటున్నాం, మనం ఉండేటటువంటి రాష్ట్రపతి భవనాలు మార్చుకుంటున్నాం, ఇంత పెద్ద పెద్ద బిల్డింగుల్లో మనం ఉంటున్నాం, నా రాముడు డేరాలో ఉండడం ఏమిటి అనేటువంటి పట్టుదలతోనే కదా రాముడిని డేరాలో ఉండడానికి వీల్లేదు. ఇక రాముడికి భవ్యమైనటువంటి మందిరం కట్టుకోవాలనే కదా కట్టుకున్నాం మనం. కాబట్టి ఆయన మందిరాలు కోరుకోలేదు కదా. ఆయన ఎక్కడ ఉన్నా ఆనాడు బాలరాముడు డేరాలో ఉన్నా రాముడే, పెద్ద భవనంలో ఉన్నా అదే రాముడే. కానీ ఇప్పుడు మనమేమనుకుని సంకల్పం చేసుకున్నాం? జాతి పునర్నిర్మాణం కోసం శంఖారావాన్ని పూరించాం మనం కదా. అది కనుక కానప్పుడు ఏమి జరుగుతుంది అనేది నేను అనేది. అది దానికి నేచర్, ప్రకృతి. మళ్ళీ సీతమ్మ తల్లి ఉన్నది. తన రాముడిని ఎవరైనా అవమానిస్తే, తన రాముడిని మళ్ళీ తీసుకొచ్చిన పెట్టి సరైనటువంటి దీంట్లో కనుక మానవులను చరించకపోతే, ఆనాడు తనను అవమానించినట్టుగానే మళ్ళీ మానవ జాతి మళ్ళీ కనుక అవమానించినట్టయితే, ఈసారి కన్నెర్ర చేసేది రాముడు కాదమ్మా, నా సీతమ్మ తల్లి కన్నెర్ర చేస్తుంది, నా ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. ఇది మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సినటువంటి అవసరం అన్నది. అవునమ్మా. ఇప్పుడు దశాబ్దాల తరబడి పోరాటాలు అయ్యాయి, ఎదురుచూపులు అయ్యాయి. వనవాసం అనేది 14 ఏళ్ళే అనుకున్నప్పుడు 500 ఏళ్ళు పట్టింది రాముడికి తన సొంత ఇంటికి చేరుకోవడానికి. దానికోసం మీరు చాలా కృషి చేశారు. కరసేవకులుగా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి టీంలో మీరున్నారు. ఇటుకల్ని తీసుకెళ్లారు, శిలాన్యాసంలో పాల్గొన్నారు, రథయాత్రల్లో పాల్గొన్నారు. అక్కడికి వెళ్ళి రామ్లల్లాని చూసినప్పుడు, ఆ భవ్య దివ్య రామ మందిరాన్ని చూసినప్పుడు ఏమనిపించిందమ్మా? చాలా సంతోషం వేసింది, కొంత భయం కూడా వేసింది. ఎందుకలా అంటే అమ్మా, కట్టుకున్నాం బాగానే ఉంది, పెట్టాం వాముడిని, చాలా ఆనందపడ్డాం. అద్భుతమైనటువంటి భవనాలు, మామూలు శిల్పులు కాదు, వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు మామూలుగా చేయలేదు. అది ఒక వజ్ర సంకల్పంతో అందరూ కూడా దానిలో తలమునకలై ప్రతి ఇంచు అణువు కూడా అద్భుతంగా ఉండేలా. అంటే దానికి తగినట్టుగా మనం ఉండగలమా అనే భయం ఉంటుందిగా. ఒక గొప్పవాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక సామాన్యుడు ఎంత భయపడతాడు? ఆయన తగినట్టుగా నేను ఉండగలనా, నాకు అర్హత ఉన్నదా అని ఎలా అయితే భయపడతామో, తెచ్చి పెట్టుకున్నాం మనం, మళ్ళీ రేపు కనుక అలా ఉండకపోతే మనం ఏమైపోతుంది అనే భయం ఉంటుందిగా. కాబట్టి ఆ భయం కూడా అనిపించింది. ఆయన అలా ప్రశ్నిస్తున్నట్టుగా నాకు అనిపించింది. మీరు పిలిచారు, నేను వచ్చాను, మరి ఏంటి, నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు అనేది. అందుకని ఇప్పుడు మనం దాన్ని కరెక్ట్గా ఆ స్టేషన్ నుంచి మనకు ప్రసరించేటటువంటి ఆ దీన్ని కరెక్ట్గా మనం అందుకుని మనల్ని మనం సరిచేసుకోకపోతే, ఆ తోకం చెడిపోతే ఏమవుతుంది అప్పుడు? అందుకే అన్ని రకాల భావాలతో కూడినటువంటి సంతోషం, సంయమనం, ఆనందం, ఆహ్లాదం అన్నింటితో కూడినటువంటి ఒక భావం మిశ్రమంగా. ఎందుకనంటే నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. అప్పుడు మేము లండన్ విరాట్ హిందూ సమ్మేళనానికి వెళ్తూ 150 మంది డెలిగేట్స్ ఒకే ఫ్లైట్లో వస్తున్నాం అందరం. అలా ఒక్కసారి విండోలో నుంచి అట్లా ఆకాశం వైపుకు చూసినప్పుడు నాకు ఒక అద్భుతమైన ఒక దృశ్యం నా మనోఫలకం మీద అలా కనపడింది. నాకు శ్రీమన్నారాయణుడు శేషశయ్యం మీద పడుకుని ఉన్నాడు. అప్పుడే నారద మహర్షి వచ్చాడు. నాకు అప్పుడు వస్తే ఒక భావన కలిగింది. నారదుడు మధ్య నారాయణుడి మధ్య ఒక సంభాషణ. అప్పటికప్పుడు నేను నన్ను హిందీలో పేపర్ మీద రాసుకుని వెంటనే నాకు ఆ భావాన్ని అందరి ముందు ప్రకటితం చేయాలనిపించింది. వెంటనే నేను నా సీట్లో నుంచి లేచి వెళ్ళి, అక్కడ ఉంటారు కదా మన స్టూవర్డ్స్ ఉంటారు, ఎయిర్ హోస్టెస్లు ఉంటారు కదా, మీరు ఏమనుకోకపోతే వీళ్ళంతా మా డెలిగేట్సేను, అందరం మాది ఒకటే ఫ్లైట్, ఒకసారి మీరు మైక్ ఇస్తారు, మైక్రోఫోన్ ఇవ్వమంటే పాప వెంటనే ఇచ్చారు. సో క్వశ్చన్ కూడా చేయలే నన్ను. జనరల్గా అట్లా ఫ్లైట్లో మనలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు, కానీ వెంటనే ఇచ్చేసారు నాకు మైక్.
ఇవ్వగానే నేను మైక్ పట్టుకుని నాకు ఒక సుందరమైన ఒక దృశ్యం కనపడింది, అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేనంటే అందరూ అలర్ట్గా నా ఇంకా చూశారు. చూస్తే అప్పుడు కనపడిందని హిందీలో చెప్పాను. నారద మహర్షి వచ్చి ఇట్లా స్వామిని అడుగుతున్నాడు, హే నారాయణ్, आपके लिए भव्य मंदिर निर्माण के लिए लंदन से अयोध्या जा रहे हैं इन लोग, आपका भव्य मंदिर निर्माण के लिए इनको ఆశీర్వాద్ తో దో అంటున్నాడు నారాయణుడు. నారద మహర్షి ఆయన ఆశీర్వదిస్తున్నట్టుగా నాకు తథాస్తు అన్నట్టుగా కనిపించిందని. మళ్ళీ తిరిగి అదే దృశ్యాన్ని నేను మళ్ళీ మన అయోధ్య వెళ్ళేటప్పుడు మళ్ళీ నాకు అదే ఫీలింగ్. ఆనాడు అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇదిగో నీ మందిరాన్ని దర్శించుకోవడానికి వెళుతున్నారు, వీళ్ళకి కూడా ఆశీర్వాదం ఇవ్వమని. ఆ ఆశీర్వాదం అందుకున్నటువంటి ఆ ఫీలింగ్ నాకు కలిగింది ఆ రోజున. ఆ రోజు నేను అలా అనడం, నాకు ఆ మైక్ ఇవ్వడం, నేను అలా మాట్లాడడం, మళ్ళీ తిరిగి నేను దాన్ని దర్శించుకోవడానికి వెళ్ళే రోజు నేను వస్తుందని నేను అనుకోగలిగానా, అనుకున్నానా? మరి ఇది రామానుగ్రహం కాదా? ఎంత గొప్ప అనుగ్రహం అమ్మా. ఇంకో విషయం జరిగిందమ్మా, అప్పుడు నీకు చెప్పాలి. ఇది రాముడి యొక్క మహిమ ఎలా ఉంటుందనే దానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఈ 1992లో కదా, ఇది మీకు సంబంధించిన సబ్జెక్ట్ అయినా రామ కళ్యాణం గురించి మాట్లాడుతున్నావు కదా, చెప్పండి. రాముడి యొక్క అనుగ్రహం కదా ఇది. ఎంత గొప్ప విషయం అంటే 1992లో ఢాంచా పడిపోయింది కదా, దాన్ని నేలమట్టం చేశారు. కూల్చిన తర్వాత అప్పుడు సంఘ పరివార్ సంబంధించినటువంటి సంస్థలన్నింటినీ నిషేధించారు. ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, తర్వాత విశ్వ హిందూ పరిషత్ నిషేధం జరిగింది. అప్పుడు 2005లో అనుకుంటా శంకరదయాళ శర్మ గారు ప్రెసిడెంట్గా ఉన్న సమయం అది. అప్పుడు ఆయన ఏం చేశారు, మరి ఆయన మహాభక్తుడు పైగా, అందరినీ కూర్చోబెట్టి ఒక బోర్డు నుంచి పరిషత్తు, అలాగే ఈ రామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితి ఉన్నారు కదా, సమితులన్నీ ఉన్నాయి కదా, పేర్లు కొన్ని గుర్తు రావట్లేదు నాకు. వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక మాట చెప్పారు ఆయన. మందిరాన్నే కూల్చి మసీదు కట్టి ఉంటే హిందువులది, లేదు ఖాళీ స్థలంలోనే కనుక మందిరం కట్టి ఉంటే అది ముస్లిమ్స్ది అని కానీ అందరూ ఒప్పుకున్నారు. సరే, ఒప్పుకున్న తర్వాత మరి ఇది మందిరాన్ని కూల్చే కట్టారా, ఖాళీ స్థలంలో కట్టారనే నిజాన్ని ఎలా నిగ్గు తేల్చాలి? అప్పుడు ఏం చేశారు వాళ్ళు, సరే అయితే ఒక పని చేద్దాం, కెనడా నుంచి ఒక పెద్ద రాడార్ని తెప్పించి ఆ లోపలికి దింపించి పరీక్ష చేస్తే ఆ రాడార్ నుంచి వచ్చిన ఫోటోగ్రాఫ్స్ ద్వారా దానిలో చాలా మందిరానికి సంబంధించినటువంటి అవశేషాలు, ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ ఆనవాళ్ళని మహమ్మదీయ సోదరులకు చూపిస్తే వాళ్ళు, మేము ఇది నమ్మం, ఇది ఫోటోలు మేము నమ్మే పరిస్థితి కాదు, మాకు ఫిజికల్గా చూపించాలన్నారు. సరే అయితే ఒక పని చేద్దామని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఒక 60% మంది హిందువులని, 40% మంది ముస్లింలని అక్కడికి రమ్మనమని తవ్వకాలు మొదలు పెడదామని చెప్పి చైనా నుంచి ఒక పెద్ద పెద్ద మిషన్స్ తెప్పించి తవ్వకాలు ఆరంభించమని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒప్పుకున్నారు అందరూ. ఎప్పుడైతే వీళ్ళు తవ్వి చూస్తారని తెలియగానే వీళ్ళకి భయం వేసింది, తప్పకుండా అవశేషాలు బయటపడతాయేమోనని భయం వేసి అప్పుడు పాకిస్తాన్ నుంచి కొంతమంది జీపులో ఒక 5 దుండగులు వచ్చి 20 బాంబులు పట్టుకుని వచ్చారు. మొదలు పెడుతున్నాం. ఆ మొదలు పెట్టకముందు ఏంటి, అక్కడ పెద్ద ఫెన్సింగ్ ఉంది, కొన్ని వేల మంది పోలీసు వ్యవస్థను కూడా, మిలిటెంట్స్ కదా వచ్చి దొరబడేసరికి వచ్చారు. 20 బాంబులు పట్టుకొచ్చారట. 20 బాంబులు పట్టుకొస్తే 19 బాంబులు ఫెయిల్ అయిపోయినాయి. 20వ బాంబు పేలుస్తూ ఉండగా అతని చేతిలోనే అది కాలిపోయి అతను చనిపోయాడు. ఈ 4 పారిపోయారు. తర్వాత తవ్వి తీసినటువంటి అవశేషాలన్నీ దొరికాయి, ఇప్పుడు మ్యూజియంలో పెట్టున్నాయి. మరి ఆ బాంబులు పేలడంలో ఏమిటి, ఎవరి ప్రమేయం ఉందంటావు? ఎందుకనంటే కొన్ని కోట్ల జపాలు చేశారమ్మా, రామజపం అక్కడ. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి నామంతో కొన్ని కోట్ల మంది జపం చేశారు అక్కడ కూర్చుని. ఆ నామ మహిమ, తారక మంత్రం. ఆనాడు వారధి నిర్మాణం చేస్తున్నప్పుడే అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని విసురుతూ ఉంటే మరి ఆ రాళ్ళన్నీ
వారధి నిర్మాణం జరిగింది. మరి రామచంద్రుడు తన పేరును తాను జపించలేక ఊరికే వేస్తూ ఉన్న రాళ్ళని మునిగాయని మనకు చమత్కారంగా చెప్తుంటారు కదా. అప్పుడు హనుమంతుడు చూసి నవ్వుతుంటాడు, నవమాకవయ్యా, నా రాళ్ళల్లే మునిగిపోయా, నవమా ఎందుకు నవ్వను, అందరికీ చెప్తాను నీకంటే నీ నామం గొప్పదని. అటువంటి రామ నామ మహిమ వల్ల ఆ బాంబులు మరి ఆ విధంగా ఫెయిల్ అవ్వడం ఏమిటి? మరి ఆ తర్వాత పరాశర నేడు ఒక 90 సంవత్సరాల వృద్ధుడు చెప్పులు వేసుకోకుండా కోర్టులో ఆయన వాదించడం ఏమిటి, మళ్ళీ రావడం ఏమిటి, మందిర నిర్మాణం, ఇదంతా ఎవరిది అనుగ్రహం? మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఆనాడు మహర్షులందరూ తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ తపస్సుకు మెచ్చి తానుగా దిగివచ్చి మానవ రూపం ఇచ్చి మనకి ఎలా అయితే ప్రాక్టికల్గా మానవ జీవితానికి ఒక మార్గాన్ని వేసి వెళ్ళిన రామచంద్రుడు, మీరు ఇంత తపస్సు చేసి నా మందిరం కోసం నన్ను పిలుస్తున్నారు కాబట్టి నేను వస్తున్నా, ఇదిగో వస్తున్నా అని దిగి వచ్చాడు. మళ్ళీ కూర్చున్నాడు, అక్కడ నిలబడ్డాడు బ్రహ్మాండంగా. మళ్ళీ సీతమ్మ తల్లి కూడా వచ్చి చేరుతుంది రేపు పట్టాభిషేకం చేసుకోవడానికి. కాబట్టి ఇదంతా ఏమిటంటే ఆ దైవానుగ్రహం అనేటటువంటిది ఎలా లభిస్తుందంటే మానవుడు చేసేటటువంటి చిత్తశుద్ధితో చేసేటువంటి ప్రయత్నానికి తాను ఏ విధంగా దోహదపడతాడో, తానుగా దిగివచ్చి మనల్ని ఎలా అనుగ్రహిస్తాడో ఈ ఘట్టం మనకి నిరూపితమైంది కదమ్మా. అందుకని వచ్చాడు కదా అని మనం మళ్ళీ ఏమరపాటు చెందకుండా ఈ సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో రాముడు చేసి చూపించాడో దానిని ఆచరించడానికి ప్రయత్నించాడు. కేవలం నినాదాలతో అయ్యేది కాదు ఇది. ఈ జై శ్రీరామ్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఇది అందరిది. ఇది ఏం చేయాలంటారమ్మా? ఇప్పుడు రాముడు వచ్చాడు, కోదండాన్ని పట్టుకొని రామ్లల్లా అక్కడ నిలబడి ఉన్నాడు, ఆనందం అందరికీ, రాముడు వచ్చాడు, అందరూ సంతోషం కనిపిస్తుంది. ఇప్పుడు మహమ్మదీయులు కూడా వచ్చేసారుగా, వాళ్ళు కూడా వచ్చి ప్రార్థనలు చేశారుగా. కాబట్టి ఈ నాయకులు అనేటటువంటి వాళ్ళు వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి, వీళ్ళు ఓట్లు దండుకోవడానికి మతాలను అడ్డు పెట్టుకోకుండా ధర్మం అనేటటువంటి కోడలికి చేరండి. మతం అనేది వైయక్తికం, ధర్మం అనేది యూనివర్సల్. ఈ మతాలతో కొట్లాడుకోకుండా ధర్మం అనే కోడలికి అందరూ చేరినప్పుడే ఇది జరుగుతుంది. అదే రాముడి యొక్క వారధి నిర్మాణంలో కూడా కోతులు వచ్చి పనిచేశాయి, ఉడతలు వచ్చి పనిచేశాయి, కులాలు మతాలు అనేవన్నీ కూడా తోసిపారేసి అందరూ వారధి నిర్మాణం ఎలా చేశారో ఈ భారతీయత అనేటటువంటిది కూడా అలాగే రేపు అలాంటి వారధిని నిర్మాణం చేసుకోవాలి. మహమ్మదీయులు కాదు, క్రైస్తవులు కాదు, మనందరం కూడా మానవులం. ఈ భిన్న సాంప్రదాయాలన్నీ కూడా ఒకచోటి కేశవం ప్రతిగచ్చతి, ఆ సముద్రంలోనే కలిసిపోతాయి కదా ఈ మతాలన్నీ కూడా. సనాతన ఆ సత్యాన్ని ఎప్పుడైతే బోధపరుచుకుని అందరం మళ్ళీ ఏకీకృతం ఏకాత్మతతో ఎప్పుడైతే మనం పని చేసుకుంటామో మళ్ళీ భారతదేశం విశ్వగురువు అనేటటువంటిది ఏదైతే మనం నినాదంతో ఉన్నామో ఎప్పుడూ భారతదేశం విశ్వగురువేనమ్మా. మళ్ళీ ఆ విశ్వగురువుని అంత శోభాయమానంగా నిలబెట్టుకోగలిగే స్థితికి మనం చేరుకోవాలనే ప్రార్థన చేయడమే రేపు రామనవమికి మనందరం చేసుకునేటువంటి కళ్యాణం జగత్తుకు కళ్యాణం కావాలి. ఇది మనం చేసుకోవాల్సింది. అమ్మ, మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. రాముడికి సంబంధించి, రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఆ టైంలో 92లో వెళ్ళినటువంటి కరసేవకుల్లో మెజారిటీ ఆల్మోస్ట్ 90% పురుషులే ఉన్నారు కదా, మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు కదా. సాధ్వి ఉమాభారతి, సాధ్వి మేమంతా కలీగ్స్, అప్పుడు అందరం కలిసి చేసింది. చాలా తక్కువ మంది. అవునమ్మా. తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే అప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిన దాంట్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరు లేదు, మీరు ఒక్కరే కనిపించేవాళ్ళు. ఎందుకని అప్పుడు మీలో వచ్చినటువంటి ఆ డ్రైవ్ ఏంటి? అక్కడ దాకా ఏ ఫోర్స్ తీసుకెళ్ళింది మిమ్మల్ని? రాముడే. అంటే ఒక జగన్మాత, అమ్మవారు కూడా విష్ణు సహోదరి కదా ఆవిడ. అప్పుడు అందరు దేవతలు కూడా, ఇప్పుడు ఒక దేవత యుద్ధం చేస్తూ ఉండటానికి అందరూ ఎలా అయితే ఆయుధాలు ఇచ్చి పంపించి చేశారో, మహిషాసుర మర్దిని మనం గాథలు చదువుతూ ఉంటామో, ఒక ధార్మికమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఎంతోమంది గురువులు అవతార పురుషులు ఉంటారు కదమ్మా. అలాంటి స్థితిలో ఒక దైవీ శక్తి నన్ను ప్రేరేపిస్తే ఆ దైవీ శక్తి నన్ను ఒక మహాత్ముడైన ఒక అవతార పురుషుడి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోమంటే అదే కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి నేను వెళ్ళడం, ఆ తర్వాత కథంతా స్వామివారే నన్ను నడిపించారు. అంతా ఆయన నడిపించిన గాథే ఇది, వేరెవరు కాదు. నేను కాదమ్మా, ఈ దేహాన్ని వాహికగా చేసుకున్నారంతే ఆ టైంలో నన్ను, అంతే, ఏమీ లేదు నాది. అందుకని నేను ఎక్కడా కూడా ఏ పదవులు నేను ఆశించాల. నేను ఉద్యమంలో పాల్గొన్నాను కదా, నాకు కూడా ఏమైనా పదవి వస్తుందేమో,
నాకు ఏదైనా ఈ పోస్ట్ వస్తుందేమో ఆ పోస్ట్ వస్తుందేమో ఇస్తే కూడా నాకు వద్దు నాయనా, నన్ను ఇలా బ్రతకనివ్వండి. అలా రాముడి సేవలో ఉంటాను. అంతే అంతే, మ్మ్. ఏమీ కోరుకోలేదు, నేనేమి ఆశించాల. ఆనాడు నాకు ఆ ప్రేరణ కలిగింది, వెళ్ళాను, చేశాను, వచ్చాను. మళ్ళీ మామూలుగా ఇంట్లో నా గృహకృత్యాలు, నా గృహిణిగా నేను మళ్ళీ నా బాధ్యతలోనే ఉన్నాను. మ్మ్. సో ఇప్పుడు గృహకృత్యాలు ఇవన్నీ అనుకున్నప్పుడు ఇప్పుడు సాధ్వి రితంబర, సాధ్వి ఉమాభారతి కంప్లీట్గా ఈ జీవితాన్ని కాదని, ఒక వైవాహిక జీవితం లేకుంటే ఒక కుటుంబ పరంగా ఉండాల్సినటువంటి ఈ జీవితాన్ని కాదని కంప్లీట్గా సన్యాసి జీవితాన్ని అవలంబిస్తూ వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నారు. వాళ్ళిద్దరు మన కలిసారు, అయోధ్యలో చూసాను, పెట్టుకున్నారు. ఎంత ఇది పొందారు వాళ్ళు. ఏమో పాపం ఆవిడకు ఉన్న డబ్బు కూడా ఉమాభారతి గారు వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో వేసేసింది. ఆమె కూడా మంత్రి పదవి తీసుకుంది, ముఖ్యమంత్రిగా పరిపాలించింది, మళ్ళీ తర్వాత చేసింది. ఏం ఆశించారు వాళ్ళు. అయితే మరి మీరు మాత్రం ఇప్పుడు ఒక కుటుంబ జీవితాన్ని ముందుకు నడిపిస్తూనే, పిల్లల బాధ్యతని వీటన్నిటినీ మోస్తూనే మళ్ళీ రాముడి సేవ అనేది ఎలా బ్యాలెన్స్ చేశారు? మేనేజ్ చేయటానికి కావాల్సిన శక్తి యుక్తులని వాళ్ళే ఇస్తారమ్మా మనకి. ఆ బ్యాలెన్స్ చేసుకోవటం మన ఇప్పుడు ఒక్కటిరా, మన సోల్ ఎప్పుడైతే మనం పవిత్రంగా ఎప్పుడైతే మనం ఉన్నామో, నిస్వార్థంగా నిష్కామంగా ఎప్పుడైతే మనం ఉన్నామో, దానికి తగినటువంటి శక్తియుక్తులు కానీ, ఆ అవమాన భారాలను కూడా భరించేటటువంటి శక్తి కానీ అన్నీ వాళ్ళే ఇస్తారు మనకి. ఆ గురువులే ఇస్తారు, ఆ దేవతలే ఇస్తారు మన నమ్మినది. మీకు తెలుసు కదా, మన ధర్మపురి క్షేత్రం నిర్వహణలో నేను దానిలో ఒక ఆనందాన్ని పొందుతూ నేను అట్లా చేసుకుంటూ పోతున్నా, అంతే. ఒక గొప్ప ఆనందం ఉంది దానిలో. అదే ముందుకు నడిపిస్తుంది, ఆ శక్తే వెనకుండి. అమ్మా, అది మాత్రం నా అనుభవంలో నేను చాలా నేర్చుకున్నాను. మనం గనక సరైనటువంటి సంకల్పంతో, మన సంకల్పంలో ఎక్కడ అపవిత్రత లేకపోతే దైవం మనని ఎలా నడిపిస్తాడు అనే దానికి నా జీవితం చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సత్సంకల్పం ఉంటే దైవం కూడా దైవం కూడా ఉంటాడు. అదే అమ్మా. రేపు మనకు కళ్యాణం జరుగుతుంది ధర్మపురిలో. 37 సంవత్సరాలుగా రామ కళ్యాణం జరిపిస్తున్నాను అక్కడ. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్ మన మియా గారు, రహమత్ షరీఫ్ మియా గారు ముత్యాల తలంబరాలు పట్టుకొస్తారు, తీసుకొస్తారు. ఆ సాంప్రదాయాన్ని అప్పటి నుంచి నేను కొనసాగిస్తున్నాను. ఈ విషయాన్ని విశ్వేశ్వరరెడ్డి గారు పార్లమెంట్లో చెప్పారు. నా కాన్స్టిట్యువెన్సీలో ఒక దేవాలయంలో ఇది ఇప్పటికీ కొనసాగుతోంది, దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నాను ఆయన పార్లమెంట్లో చెప్పారు ఆయన. సో ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఈ ధర్మం అవుతుందమ్మా, అవుతుంది. దానికి అదే చెప్తున్నాను కదా, పాలకుడికి పాలనా ధర్మం, పౌరుడికి పౌరధర్మం. ఇప్పుడు పౌరులని భిక్షగాళ్ళుగా చేస్తున్నారు. ఈ దేశం భిక్షగాళ్ళకి అసలు ఎక్కడ చోటే లేదు. ఇలా పెట్టిన చెయ్యే తప్ప ప్రతి పౌరుడు కూడా ఇలా చాపిని చెయ్యి కాదు మనది. ఆ స్థితికి ఎవరని తీసుకెళ్తున్నాం? మనమే కదా. అవి మానాలి. అవి మానేసి ప్రతి పౌరుడికి బాధ్యతలనే దేవుడి మీద వేసేస్తున్నారు. బాధ్యతలను దేవుడి మీదకి వెయ్యకుండా ఈ ప్రపంచం ఏడల బాధ్యత పడే స్థితికి నా జాతి ఎదగాలి. జరుగుతుంది అది ఖచ్చితంగా. ఎప్పుడు పాలకుడికి పాలనా ధర్మం ఉన్నప్పుడు, రెస్పాన్సిబిలిటీ బోత్ ద సైడ్స్. ఇప్పుడు ఏమన్నట్టు ఎవరో 3,000 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తున్నారని నీ ఓటు నమ్ముకుంటున్నావే, నీ కనుక ఏదైనా సహాయం చేస్తే, నిన్న ఎవరో ఒక గురువు గారు చెప్పినట్టు నీ ఏదైనా ఇంటికి వచ్చి ఆయనకి ఏదో పెట్టు, నువ్వు కావాలంటే నీ కృతజ్ఞతను మరొకంగా కలుసుకుని దేశాన్ని పణంగా ఎలా పెడతావు నువ్వు? అవును కదా. రాష్ట్రాన్ని పణంగా ఎలా పెడతావు నువ్వు? ఇది మనకు ప్రజలకు కూడా తెలియాలి. మనకి కనీసం క్రికెట్ మ్యాచ్ వస్తోందని చెప్పేసి, ఇంకోటి ఏదో పండుగ ఉందని చెప్పి కనీసం ఓటు వేయడానికి కూడా వెళ్ళడం లేదు కదమ్మా మనం. అది పౌరధర్మం ఎలా అవుతుంది చెప్పు? ఒక చీర కొనుక్కున్నప్పుడు, అంత సందర్భం కాకపోయినా నీకు చెప్తాను, రామరాజ్యం అనే ఇది వచ్చింది కాబట్టి, ఒక చీర కొనుక్కునేటప్పుడు తిరగేసి మరగేసి అంత చూసి అన్ని బేరాలు ఆడుకుంటావే. ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు నాణ్యతను చూసుకుంటావే. ఒక దేశాన్ని ఒకటి చేతిలో పెడుతున్నప్పుడు నువ్వు ఎంత చూడాలి? ఎందుకు ఆలోచించు మనం అలా? మరి రామరాజ్యం అలాగే ఉన్నదా? మ్యాచింగ్ నేను అనేది, కళ్యాణం ఒకవైపు చేస్తున్నావు, పట్టాభిషేకం ఒకవైపు చేసుకుంటున్నావు, గందరగోళం చేసేస్తున్నావు, నానా బీభత్సంగా చేసేసి ఊరేగింపులు అంటాం, జులుసులు అంటాం, నినాదాలు చేసేసేస్తాం, శోభయాత్రలు చేసేస్తాం. మరి ఇక్కడ లేదే, ఆ మ్యాచింగ్ ఇక్కడ కుదరట్లేదే. ఈ పటాటోపాన్ని రాముడు కోరుకున్నాడా? నవ్వుకుంటాడు ఆయన. నువ్వు గణపతి ఉత్సవాలు చేస్తున్నావు అలాగే చేస్తున్నావు, రామ ఉత్సవాలు చేస్తున్నావు అలాగే చేస్తున్నావు. మ్యాచింగ్ ఏది? పైగా రామరాజ్యం. వాట్ ఈస్ దిస్?
థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మనం శ్రీరాముడి గురించి, రామ కళ్యాణం, పట్టాభిషేకం గురించి, రామరాజ్యం, మన ధర్మం గురించి, బాధ్యతల గురించి, అన్నిటికీ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇది జరగకపోతే ఇంబ్యాలెన్స్ అవుతుంది అండ్ అవుతుందమ్మా, నిజంగా definitely. అప్పుడు ప్రకృతి మనకి ఋతుపవనాలు గతులు తప్పుతున్నాయంటే మానవ ధర్మం గతి తప్పినప్పుడల్లా పవనాలు గతులు తప్పుతాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మాలు గతులు తప్పితే ఋతుపవనాలు గతులు తప్పుతాయి. ఋతుపవనాలు గతులు తప్పుతుంటానికి కారణం క్షత్రియ ధర్మం గతి తప్పింది, బ్రాహ్మణ ధర్మం గతి తప్పింది, వైశ్య ధర్మం గతి తప్పింది, శూద్ర ధర్మం గతి తప్పింది. కాబట్టి వస్తుంది, అనుభవిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అలాగే. రోజు బోల్డ్ అని మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి, కవిత, అంశాలు కవిత. ఉన్నాయి, సమస్యలు, పరిష్కారాలు బోల్డ్ అని ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం అమ్మా. సంతోషం తల్లి, నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ.